చేరున్నారు. ఉదయం 11 గంటలకు శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అజారుద్దీన్ కోదండరాం నేడు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మూలా శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, తెలంగాణ శాసన మండలిలో ఈ రోజు 11 గంటలకి ఈ మధ్య కాలంలో మరి గవర్నర్ చే ఎమ్మెల్సీలుగా ఆమోదించబడిన ఇద్దరు ఎమ్మెల్సీలు అజారుద్దీన్ అలాగే ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరు కూడా 11 గంటలకు శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులంతా కూడా హాజరయ్యే పరిస్థితి ఉంది. సో మొత్తానికి గత ఏడాది కాలంగా కూడా వీళ్ళ ఎమ్మెల్సీ పై కూడా కొంత సస్పెన్స్ కొనసాగింది. సో గవర్నర్ కోటాలో వీళ్ళని ఎమ్మెల్సీలుగా గతంలో ఉన్న గవర్నర్ ఆమోదించలేదు. అయితే తాజాగా వచ్చిన ఎమ్మెల్సీ తాజాగా గవర్నర్గా వచ్చిన శుక్లతో రేవంత్ రెడ్డి భేటీ కావడం, సో మొత్తానికైతే వీరి ఎమ్మెల్సీల అభ్యర్థిత్వంపై సస్పెన్స్ అయితే వీడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్సీ కోటాలో మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్కు సంబంధించి 6 నెలల పదవి కాలం కూడా పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ నెల 30 లోపు అతను మరొకసారి కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తారా, మంత్రి పదవి విషయంలో ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదిస్తారా అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉండే. అయితే రేవంత్ రెడ్డి మరి ఢిల్లీలో చాకచక్యంగా చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దీని కారణంగానే మరి కొత్తగా వచ్చిన గవర్నర్ శుక్లా కలవడం కావచ్చు, ఆయన లోక్ భవన్కి వెళ్ళి కలిసిన తర్వాత మరి ఇద్దరి ఎమ్మెల్సీల అభ్యర్థిత్వంపై మరి గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఆ కారణంగానే ఈ గవర్నర్ కోటాలో వారిద్దరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆయన ఆమోదించడం, శుక్లా గారు ఆమోదించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక ఈ రోజు మరి వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరగనున్న నేపథ్యంలో 11 గంటలకైతే ముహూర్తం ఖరారైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరి ఎమ్మెల్సీలతో అజారుద్దీన్ అటు కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీలచే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉన్నట్టు ఇప్పటికే అధికారికంగా సమాచారం వచ్చింది. మరి కాసేపట్లో ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.